హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మన న్యూస్ పేపర్లో ఏం వచ్చాయో అవి తీసుకొని టైటిల్ చదివిన వెంటనే మనకి ఐడెంటిఫై చేసిన కీవర్డ్ ఏంటి అండ్ ఆ కీవర్డ్కి ఎలాంటి నోట్స్ చేసుకోవాలి, ఎన్ని డైమెన్షన్స్లో ఆలోచించాలి, అసలు క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఇంతకుముందు ఎలా వచ్చాయి, ఎవ్రీథింగ్ నేను క్లియర్గా చెప్తాను. అండ్ లాస్ట్లో మీకు ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను. సో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఓకే, సో ఫస్ట్ ఆర్టికల్ చూసినట్లయితే ఇక టైటిల్ చూడండి ఏమి ఇచ్చారు. యూనియన్ గవర్నమెంట్ సెట్స్ అసైడ్ 95,962 crore ఫర్ విబిజీ రామ్జీ అని ఇచ్చారు. సో ఇక్కడ మన టైటిల్లో ఉన్న ఇంపార్టెంట్ కీవర్డ్ ఏంటి అంటే విబిజీ రామ్జీ. అండ్ ఈ విబిజీ రామ్జీ అనేది ఒక ఇంపార్టెంట్ రూరల్ ఏరియాలో ఇంప్లిమెంట్ చేసే స్కీమ్ అనమాట. అండ్ ఈ స్కీమ్స్ గురించి మనం ఎక్కడ చదువుకుంటాము, మన జిఎస్ పేపర్ 2లో గవర్నెన్స్లో ఈ టాపిక్ని చదువుకుంటాం. అండ్ స్కీమ్స్ అనేవి న్యూస్లో వచ్చినట్లయితే మనకి ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్స్ అలాగే మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ దాని మీద వస్తుంది. ప్రిలిమ్స్లో అయితేనే బేసిక్ ఫ్యాక్ట్స్, ఆ స్కీమ్ ఏంటి, దాని యొక్క ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఏంటి, అండ్ దాంతోపాటు ఏ మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేస్తుంది, ఓకే, దాని గురించి కొన్ని బేసిక్ ఫీచర్స్ లైక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అన్నట్టు అడుగుతారు. కానీ మెయిన్స్లో మాత్రం ఎనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఎనాలిసిస్ బేస్డ్ ఏంటి, ఇక్కడ విబిజీ రామ్జీ అనే స్కీమ్ ఇంతకుముందు మన ఎంజీ నరేగా స్కీమ్ ఉండేది కదా, దాన్ని రీప్లేస్ చేస్తుంది అనమాట. అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అండ్ దీనివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, అండ్ మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి, కొన్ని మెజర్స్ సజెస్ట్ చేయండి అని చెప్పి ఎనాలిసిస్ బేస్డ్లో మీకు మెయిన్స్ క్వశ్చన్ అడగచ్చు. ఇట్ ఈస్ ఫర్ నాట్ ఓన్లీ యూపీఎస్సీ, ఈవెన్ మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా కూడా ఏబిపిఎస్సి ఆర్ టీజీపీఎస్సీ కూడా సేమ్ ఇలాగే మీ క్వశ్చన్ ఫార్మాట్ అనేది చూడొచ్చు అన్నమాట. అండ్ ఈసారి 2026 మెయిన్స్ ఎవరైతే రాస్తున్నారో ఆర్ 2027కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు చూడాల్సిన టాపిక్ ఇది ఫర్ షూర్. మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే 2026లో ఫర్ షూర్ క్వశ్చన్ ఉంటుంది అనుకున్నాం ప్రిలిమ్స్లో, కానీ క్వశ్చన్ లేదు అన్నట్లయితే 2027లో క్వశ్చన్ ఉండొచ్చు. ఓకే, ఆ విధంగా మీరు టాపిక్స్ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఏ టాపిక్స్ మీద క్వశ్చన్ వస్తుంది, దేని మీద రాదు అని చెప్పి. ఇఫ్ యూ హ్యావ్ గుడ్ అనాలిసిస్ ఆఫ్ పీవైక్యూస్ అన్నీ చూసి ప్రాపర్గా అనాలిసిస్ చేసినట్లయితే ఎస్ యూ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్ ఆన్ టాపిక్స్ అండి. బికాస్ మ్యాక్సిమం రిపీటెడ్ థీమ్స్ మీదే వస్తుంటాయి కాబట్టి మీరు టాపిక్స్ని ఎక్స్పెక్ట్ చేసి ఆ విధంగా ప్రిపేర్ అయితే మీకు టైమ్ ఎఫర్ట్ అనేది తగ్గుతుంది అండ్ ఇట్ ఈస్ కాల్డ్ ఎ స్మార్ట్ వర్క్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ గురించి చూసినట్లయితే మనం కొంత బేసిక్స్ అయితే తెలుసుకోవాలి. సో బేసిక్స్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంజీ నరేగా స్కీమ్ని లాంచ్ చేసింది. ఎంజీ అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. దీన్ని ఎప్పుడు తీసుకొచ్చింది, 2005లో తీసుకొచ్చింది. అండ్ ఈ స్కీమ్ కింద రూరల్ ఏరియాస్లో 100 days ఆఫ్ గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అక్కడ మనం నార్మల్గా కరువు పని అంటాం కదా, కరువు పని అంటే ఎంజీ నరేగానే. గవర్నమెంట్ మినిమం వేజెస్ ఇచ్చేసి ఊర్లలో చెట్లు నాటించడం కానీ, పాండ్స్ రీస్టోర్ చేయడం, లేక్స్ రీస్టోర్ చేయడం, అలాగే కొన్ని బిల్డింగ్ యాక్టివిటీస్, ఎస్పెషల్లీ అన్స్కిల్డ్ లేబర్కి వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. దాని తర్వాత రీసెంట్గా 2025లో బిల్లు పాస్ అయిన తర్వాత ఈ విబిజీ రామ్జీ అనేది మనకి ఎంజీ నరేగాని రీప్లేస్ చేసింది. అసలు విబిజీ రామ్జీ ఫుల్ ఫామ్ ఏంటి అన్నట్లయితే వికసిత్ భారత్. విబి అంటే వికసిత్ భారత్, జీ అంటే గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్. ఇది దీని యొక్క ఫుల్ ఫామ్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం ఎంజీ నరేగా అండ్ విబిజీ రామ్జీ మధ్యలో డిఫరెన్స్ చూసినట్లయితే ఎంజీ నరేగాలో అయితే మాత్రం 100 days ఆఫ్ గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ అంటున్నారు, కానీ ఇప్పుడు విబిజీ రామ్జీలో 125 days ఆఫ్ గ్యారంటీ ఎంప్లాయ్మెంట్. అండ్ అంతేకాకుండా సెంట్రల్ సెక్టార్స్కి అంటే 100% ఆఫ్ ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి. కానీ ఇప్పుడు ఏంటంటే అది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద మారింది. అది కూడా 60:40%, అంటే 60% ఆఫ్ ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ రిమైనింగ్ 40% ఆఫ్ ఫండ్ స్టేట్ గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అంతేకాదు ఇంతకుముందు 15 daysకి ఒకసారి మంత్లీ పేమెంట్స్ జరిగేవి, ఇప్పుడు ఫాస్ట్ పేమెంట్స్, వీక్లీ పేమెంట్స్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దాంతోపాటు 60 days ఆఫ్ పాజ్ అనేది ఉంటుంది. ఈ 60 days ఆఫ్ పాజ్ ఏంటి అంటే మనకి ఊర్లలో రూరల్ ఏరియాస్లో అగ్రికల్చర్ ఇస్ ద మెయిన్ ఎకనామిక్ యాక్టివిటీ.
అంటే కొన్ని సీజన్స్లో మనకి ఎక్కువ వర్క్ అనేది అవైలబుల్గా ఉంటుంది. లైక్ నాట్లు వేసే టైంలో కానీ, సోవింగ్ టైంలో కానీ, హార్వెస్టింగ్ టైంలో కానీ అలా. సో ఆ టైంలో ఈ స్కీమ్ అనేది పాజ్ చేసి ఏ టైంలో అయితే వర్క్ అనేది అవైలబుల్గా ఉండదో ఆ టైంలో 125 డేస్ ఆఫ్ గ్యారంటీ వర్క్ని ప్రొవైడ్ చేయాలని చెప్పి ఈ కొత్త స్కీమ్ అంటుంది. సో ఇలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ యొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసే మినిస్ట్రీ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. సో యూపీఎస్సి క్వశ్చన్స్ ఎలా అడుగుతుంది, ప్రిలిమ్స్ చూసుకున్నట్లయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ విబిజీ రామ్జీ అని ఒక 2-3 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఆర్ఎల్స్ 4 కూడా ఇవ్వచ్చు. అలా స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏవి కరెక్ట్ అని అడుగుతుంది కదా. సో అందులో 1 స్టేట్మెంట్ మాత్రం ఫర్ షూర్ మినిస్ట్రీ గురించి ఉంటుంది. ఓకే, యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ అనమాట మినిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ఇప్పుడు మనం ఈ యొక్క విబిజీ రామ్జీ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ గురించి చూసుకున్నట్లయితే దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే 125 డేస్ ఆఫ్ గ్యారంటీ వేజ్ ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు. అది కూడా రూరల్ ఏరియాస్లో, అర్బన్ ఏరియాస్లో కాదు. అండ్ దట్ టు ఫర్ అన్స్కిల్డ్ లేబర్కి ప్రొవైడ్ చేస్తారు. అండ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే హై క్వాలిటీ డ్యూరబుల్ అసెట్ని క్రియేట్ చేసి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ఇంప్రూవ్ చేయాలి అనుకుంటున్నారు. సో వికసిత్ భారత్ అంటే ఏంటి, ఇండియా డెవలప్డ్ స్టేటస్ని తీసుకోవాలి, డెవలప్డ్ కంట్రీ స్టేటస్ని తీసుకురావాలి. అది ఓన్లీ అర్బన్ ఏరియాస్లో చేస్తే సరిపోతుందా, కాదు. ఈవెన్ రూరల్ ఏరియాస్లో కూడా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగుండాలి. కాబట్టి ఈ యొక్క విబిజీ రామ్ని తీసుకొచ్చేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ మనకి స్కూల్స్ కానివ్వండి, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కానివ్వండి, హాస్పిటల్స్, అలాగే రోడ్స్ అవన్నీ కూడా ఇంప్రూవ్ చేయాలి అని అనుకుంటున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ దీని యొక్క లెజిస్లేటివ్ స్టేటస్ చూసినట్లయితే ఈ విబిజీ రామ్జీ అనేది మనకి ఇంతకు ముందున్న ఎంజీ నరేగా 2005ని రీప్లేస్ అయితే చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు 100 డేస్ ఆఫ్ వర్క్ ఉండేది, ఇప్పుడు అది 125కి కాస్త ఇంక్రీజ్ చేయడం జరిగింది. అండ్ ఫండింగ్ ప్యాటర్న్ కూడా చేంజ్ అయింది. ఇంతకుముందు 100% ఆఫ్ ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది, ఇప్పుడు అది కాస్త సెంట్రల్లీ స్పాన్సర్డ్ కింద మారడం జరిగింది. అండ్ ఈ స్కీమ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇంతకుముందు 100 రోజులు ఇచ్చేవారు, ఇప్పుడు 125 డేస్ ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాస్టర్ వేజ్ పేమెంట్స్. ఇంతకుముందు కంపేర్ చేసేటప్పుడు 15 డేస్ 1 మంత్కి అలా చాలా వరకు డిలేస్ అయితే అవుతుండేది. ఇప్పుడు మాత్రం వీక్లీ ఫాస్ట్ పేమెంట్స్ అయితే ఫోకస్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ మీద కూడా వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. ఎందుకు అన్నట్లయితే అగ్రికల్చర్ టైంలో ఏ టైంలో అయితే మనకి వర్క్ ఉంటుందో ఆ టైంలో ఆ స్కీమ్ని పాజ్ చేసి రిమైనింగ్ టైంలో ఇస్తున్నారు కాబట్టి అగ్రికల్చర్ కూడా సపోర్ట్ అనేది దొరుకుతుంది. అండ్ అంతేకాదు వాటర్ సెక్యూరిటీ మీద కూడా వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. ఎలా అని చూసుకున్నట్లయితే ఊర్లలో ఉండే చిన్న చిన్న చెరువులు, చిన్న చిన్న పాండ్స్ ఉంటాయి కదా, వాటిని రీస్టోర్ చేయడము, దాంతోపాటు ప్రాపర్గా ఇరిగేషన్ ఫెసిలిటీస్ మీద కూడా వాళ్ళు ఫోకస్ చేయడం వల్ల వాటర్ సెక్యూరిటీని ఎన్హాన్స్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నాలజీని కూడా ఇంటిగ్రేట్ చేసుకోవడం కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ అనమాట ఇందులో. ఎందుకంటే అటెండెన్స్కి వాళ్ళు బయోమెట్రిక్ యూజ్ చేయడం, అలాగే వాళ్ళు ఏ లొకేషన్లో ఉన్నారో యాప్స్ యూజ్ చేయడం లాంటి టెక్నాలజీ ఇంటిగ్రేషన్ కూడా ఈ స్కీమ్లో ఒక భాగం అని చెప్పొచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ది స్కీమ్. కానీ మనకు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలంటే. ఆ ఛాలెంజెస్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ఇంతకుముందు మొత్తం ఫండ్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకునేది, ఇప్పుడు స్టేట్స్ కూడా బేర్ చేయాలి కాబట్టి స్టేట్ గవర్నమెంట్స్ యొక్క ఫినాన్సెస్ మీద బర్డెన్ అనేది పెరుగుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పవర్ సెంట్రలైజేషన్ అవుతుంది. అంటే ఎంత ఫండ్స్ అనేది ఇస్తున్నారు, ఎవరు డిసైడ్ చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ కూడా అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వలరబుల్ వర్కర్స్ ఎవరు ఇక్కడ అని చూసినట్లయితే ఈ యొక్క స్కీమ్లో 60 డేస్ ఆఫ్ పాజ్ అనేది పెట్టారు కదా. సో ఇక్కడ మనకి ఊర్లలో అందరికీ ల్యాండ్ ఉండాలని లేదు. సో కొంతమంది లార్జ్ ఫార్మర్స్ ఉంటారు, కొంతమంది స్మాల్ ఫార్మర్స్ ఉంటారు, కొంతమంది టెనెంట్స్ ఉంటారు. టెనెంట్స్ అంటే కౌలుదారులు. సో నార్మల్గా వాళ్ళకి కవులకి భూమి దొరకలేదు అంటే ఫర్ షూర్ ఏదో ఒక పని చేసుకోవాలి కదా. సో వాళ్ళకి 60 డేస్ వరకు పని అనేది ఊర్లలో అవైలబుల్గా ఉండదు. సో దట్ వీళ్ళు వలరబుల్గా ఉంటారు అని చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఎక్స్క్లూషన్ ఎర్రర్స్. చాలా మందికి ఇల్లిటరేట్గా ఉంటారు, డిజిటల్గా అంత తెలియదు, టెక్నాలజీ ఎలా యూజ్ చేయాలో తెలియదు. అండ్ ఈవెన్ సమ్ రూరల్ ఏరియాస్లో ప్రాపర్గా ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండదు. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ టెక్నాలజీ అనేది ప్రాబ్లంగా మారే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అంతేకాదు
మనం బయోమెట్రిక్ యూజ్ చేసినప్పుడు మనకు ఫింగర్ ప్రింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి కుష్టు రోగం అంటారు కదా, లైక్ లెప్రసీ వచ్చినట్లయితే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ పోతాయి. సో దాని వల్ల కూడా సమ్ టైమ్స్ వాళ్ళకి టెక్నాలజీ ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి ఈ యొక్క ఛాలెంజెస్ అన్నమాట. సో ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటి అన్నట్లయితే ఈ ఛాలెంజెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలో యూ హ్యావ్ టు సజెస్ట్ సమ్ మెజర్స్ అన్నమాట. సో ప్లీజ్ లెట్ మీ నో మెజర్స్ ఇన్ కమెంట్ బాక్స్, డోంట్ ఫర్గెట్. సో ఇది ఈ టాపిక్ గురించి ఇన్ డీటెయిల్గా. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే టైటిల్ ఏం చెప్తుంది? పింక్ సహేలీ కార్డ్స్ ఫర్ ఫ్రీ బస్ ట్రావెల్ ప్రూవ్ ఎలూసివ్ ఫర్ ఢిల్లీ ట్రాన్స్ పర్సన్స్. సో ఇక్కడ మీరు చూడాల్సిన కీవర్డ్ ఏంటంటే పింక్ సహేలీ కార్డ్స్ అంటున్నారు, ఫ్రీ బస్ ట్రావెల్ అంటున్నారు, ఢిల్లీలో ట్రాన్స్ పర్సన్స్ అంటున్నారు. ఓకే, ఇది అర్థం అవ్వాలి అంటే బేసిక్గా మన తెలంగాణ స్టేట్లో అండ్ ఈవెన్ ఏపీలో కూడా ఈ ప్రోగ్రామ్ ఉంది కదా, ఏంటి, ఆడవారికి ఫ్రీ బస్ సర్వీసెస్ కదా. సో అలాగే ఢిల్లీ గవర్నమెంట్ కూడా ఫ్రీ బస్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేసింది. సో ఇక్కడ మనం ఏపీ తెలంగాణలో అయితే నార్మల్గా ఈ తెలంగాణలో అయితే నేను ఎందుకంటే తెలంగాణలో ట్రావెల్ చేశాను కాబట్టి, సో తెలంగాణలో అయితే ఏంటి, మనం ఆధార్ కార్డ్ తీసుకెళ్తే సరిపోతుంది. ఆధార్ కార్డ్ని చూపిస్తే వాళ్ళు తెలంగాణకు సంబంధించిన వాళ్ళ లేదా చెక్ చేసుకుంటారు, ఓకే అని చెప్తారు కదా. సో కానీ ఢిల్లీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళ కోసం సపరేట్గా ఒక పింక్ కార్డ్స్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. వాటిని పింక్ సహేలీ కార్డ్స్. ఈ పింక్ సహేలీ కార్డ్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఉమెన్కి అలాగే ట్రాన్స్జెండర్ పీపుల్ ఇద్దరికి కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఫర్ ఫ్రీ ట్రావెల్ ఇన్ ఢిల్లీ బస్సెస్. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అన్నట్లయితే ఉమెన్కి అయితే ఈ కార్డ్స్ వస్తున్నాయి ఈజీగా, కానీ ట్రాన్స్జెండర్ వాళ్ళకి ఈ కార్డ్స్ అనేది అంత ఈజీగా రావట్లేదు, వాళ్ళకి రావట్లేదు అని చెప్పి ఈ యొక్క ఆర్టికల్ చెప్తుంది. సో మీరు ఈ టాపిక్ని ఎక్కడ యూజ్ చేసుకుంటారు? మనకి జిఎస్ పేపర్ 1లో సొసైటీ ఉంటుంది అండ్ జిఎస్ పేపర్ 2లో సోషల్ ఇష్యూస్ ఉంటుంది. సో అక్కడ మీరు వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ గురించి చదువుకుంటారు. అండ్ ఈసారి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ట్రాన్స్జెండర్స్ గురించి కూడా న్యూస్లో ఉంది కాబట్టి 2026లో ఎవరైతే మెయిన్స్ ఆన్సర్స్ ఆర్ మెయిన్స్ రాస్తారో, లేకపోతే 2026లో ఎవరైతే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారో, అలా 2027లో ఎవరు యూపీఎస్సీ రాయాలనుకుంటున్నారో వాళ్ళకి ట్రాన్స్జెండర్ రిలేటెడ్ టాపిక్స్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. సో మీరు ఏం చూడాలి? డేటా రిలేటెడ్ టు ట్రాన్స్జెండర్స్, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై దిస్ ట్రాన్స్జెండర్స్, వాట్ ఆర్ ద మెజర్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ అండ్ సజెస్ట్ సమ్ వే ఫార్వర్డ్. సో ఇలా మీరు కనుక ట్రాన్స్జెండర్స్ గురించి ప్రిపేర్ అయినట్లయితే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఆన్సర్ ద క్వశ్చన్. ఓకే, నౌ లెట్ us see this context. ఈ కంటెక్స్ట్ చూసుకున్నట్లయితే ఢిల్లీ గవర్నమెంట్ అనేది సహేలీ స్మార్ట్ కార్డ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ సహేలీ స్మార్ట్ కార్డ్ స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేసిందంటే May 2 లాంచ్ చేసింది. అండ్ మనం ఇప్పుడుంది జూన్లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ లేదన్నమాట. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ స్కీమ్ ద్వారా ఫ్రీ అండ్ అన్లిమిటెడ్ ట్రావెల్ అనేది ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఈవెన్ క్లస్టర్ బస్సెస్ని కూడా ఎక్కొచ్చు. దట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్స్ అని గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ అనౌన్స్ చేసింది. కానీ ఇప్పుడు వాళ్ళు ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటంటే ట్రాన్స్జెండర్ పీపుల్కి ఇది లభించట్లేదు. సో ఎందుకని చూసుకున్నట్లయితే ప్రాపర్గా స్టాఫ్ సెన్సిటైజేషన్ లేదు, ప్రాపర్గా స్టాఫ్కి ట్రైనింగ్ కూడా లేదనమాట. దే ఆర్ నాట్ రెడీలీ ఇన్ఫార్మ్. సో వాళ్ళకి ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదన్నమాట. ఈ స్కీమ్లో ట్రాన్స్జెండర్ పర్సన్స్ కూడా ఇంక్లూడ్ అయ్యారు అని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ గ్యాప్స్ అయితే ఉన్నాయి. ఇవి ఏంటంటే వాళ్ళు యూజ్ చేసే డిజిటల్ సిస్టమ్స్ కానీ పోర్టల్స్ కానీ వెబ్సైట్లో జెండర్ అంటే మేల్ ఫీమేల్ ఏముంది, ట్రాన్స్జెండర్ లేదనమాట. సో ఆ రీజన్ స్టాఫ్ ఈ ట్రాన్స్జెండర్కి ఈ కార్డ్స్ని ఇష్యూ చేయలేకపోతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్గా కమ్యూనికేషన్ లేదు, ఇన్స్ట్రక్షన్ సరిగ్గా ఇవ్వలేదన్నమాట ప్రతి సెంటర్. ఈవెన్ అక్కడ పనిచేసే వాళ్ళకు కూడా ప్రాపర్గా తెలియదు ఏంటంటే ట్రాన్స్జెండర్స్ కూడా ఇంక్లూడ్ అయ్యారు అని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్గా డాక్యుమెంటేషన్ కూడా లేదు, అంటే అఫీషియల్గా ట్రాన్స్జెండర్స్కి ఐడీస్ లేకపోవడం వల్ల కూడా వాళ్ళు ఈ సర్వీస్ని పొందలేకపోతున్నారు. సో ఇలా చాలా ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. ఓకే, మీరు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్, ఎలా ఈ ట్రాన్స్జెండర్ పీపుల్ని ఎంపవర్ చేయొచ్చు, వాట్ క్యాన్ బి డన్ మోర్ అని మీరు ఆలోచించాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇక్కడ ఒక ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఆ ఇమేజ్లో ఏంటంటే మనకి బర్డ్స్ కనిపిస్తున్నాయి. ఇది ఒక స్ట్రేంజ్ ఇమేజ్ అనమాట. ఎందుకంటే మనకి నార్మల్గా ప్రతి బర్డ్ దగ్గర మనకి ఫిషెస్, వాటి బీక్లో ఫిషెస్ అయితే కనిపిస్తున్నాయి అనమాట.
సో ఇలా మాక్సిమం బర్డ్స్ నోట్లలో ఫిషెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఏంటి ఈ బర్డ్ అని చూసుకున్నట్లయితే ఈ బర్డ్ పేరు ఇండియన్ షాగ్ అంటారు, లేకపోతే ఇండియన్ కార్మోరెంట్ అని కూడా పిలుస్తారు. అండ్ యాజ్ యూజువల్ మీకు తెలిసి నిన్న హైదరాబాద్లో ఎంత హేవాక్ జరిగింది, ఎంత వర్షం వచ్చింది, మాన్సూన్ స్టార్టెడ్ అఫీషియల్లీ కదా. సో ఈ మాన్సూన్ రెయిన్స్ రావడం వల్ల నార్మల్గా మనకి వాటర్ అనేది పాండ్స్లో లేక్లో ఫిల్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే బ్రేవింగ్ ద మాన్సూన్ షవర్స్ ఇన్ కొచ్చి, యాక్చువల్లీ ఇమేజ్ తీసుకుంది కొచ్చిలో, కేరళలో. ఎ ఫ్లాక్ ఆఫ్ ఇండియన్ కార్మోరెంట్స్ హంట్స్ ఇన్ రిమార్కబుల్ కోఆర్డినేషన్. ప్రాపర్గా ఈ బర్డ్స్ అన్ని కోఆర్డినేట్ అవుతూ అక్కడ ఫిషింగ్ చేస్తున్నాయి అని చెప్పారు. అండ్ అవి ఏం చేస్తాయంటే నార్మల్గా ఫిషెస్ చూసుకున్నట్లయితే గుంపులుగానే వెళ్తూ ఉంటాయి, సింగిల్గా అయితే వెళ్ళవు కదా. సో ఈ బర్డ్స్ ఏం చేస్తాయంటే ఒక గ్రూప్ ఆఫ్ ఫిష్ని బ్లాక్ చేసేసి ఒక్కటేసారి ఇవన్నీ హంటింగ్ చేస్తాయి అనమాట. అందుకే నార్మల్గా అన్ని బర్డ్స్ బీక్లలో ఫిషెస్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కోఆర్డినేషన్. ఏమంటారు, యూనిటీ స్ట్రెంగ్త్ అంటారు కదా, అదనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఫిష్ ఇండియన్ కార్మోరెంట్ ఏం చెప్తుంది దీని గురించి ఫ్యాక్ట్స్ చూసినట్లయితే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఇండియన్ షాగ్ అనమాట. ఇది ఒక వాటర్ బర్డ్. కామన్ గా మనకి ఫ్రెష్ వాటర్ వెట్లెండ్స్ లో మనకి కామన్ గా కనిపిస్తూ ఉంటుంది ఇండియాలో. అండ్ దీని యొక్క హ్యాబిటాట్ చూసుకున్నట్లయితే వెట్లెండ్స్ లో, లేక్స్ లో, రిజర్వాయర్స్ లో, ఎస్టరీస్ దగ్గర కూడా కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇండియాలోనే కాదు, ఈవెన్ అదర్ కంట్రీస్ లైక్ శ్రీలంక, థాయిలాండ్, కాంబోడియాలో కూడా ఈ ఫిష్ స్పీసీస్ అనేది బర్డ్ స్పీసీస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీని యొక్క IUCN రెడ్ లిస్ట్ చూసుకున్నట్టయితే ఇది లీస్ట్ కన్సర్న్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో మాత్రం ఇది Schedule 4 కింద ఉంది. అండ్ ఇది ఏం రోల్ ప్లే చేస్తాను చూసుకున్నట్లయితే ఇది ఒక టాప్ ప్రెడేటర్ అనమాట అక్వాటిక్ ఫుడ్ వెబ్లో. అండ్ నెక్స్ట్ ఇది బాగా మనకి ఎక్కువ నెంబర్ కనిపించినట్లయితే ఆ యొక్క ఎకోసిస్టమ్ అనేది చాలా హెల్తీగా ఉంది అండ్ లెస్ పొల్యూటెడ్గా ఉంది. అండ్ ఈ బర్డ్ నుంచి వచ్చే డ్రాపింగ్స్ వల్ల అక్కడ న్యూట్రియంట్స్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. సో అలా మీరు ఇవంతా కలిపి చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఈరోజు చాలా ఆర్టికల్స్ ఇండియా నేపాల్ రిలేషన్స్ గురించి ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేపాల్ ఎక్కడుందో చూడాలి అండ్ ఏ ఇండియన్ స్టేట్స్ నేపాల్తో బార్డర్ షేర్ చేసుకుంటున్నాయో చూసుకోవాలి. సో ఇక్కడ టైటిల్ చూసుకున్నట్లయితే ఇక్కడ న్యూ అండ్ రా అని ఉంది. ఇండియా నేపాల్ మస్ట్ అవాయిడ్ మిస్ స్పీకింగ్ ఆన్ బార్డర్ ఇష్యూస్ అని ఇచ్చారు. ఇక్కడ మాత్రం ఏ న్యూ ఫేస్ ఇన్ ఇండియా నేపాల్ రిలేషన్స్ అని ఇచ్చారనమాట. సో ఈ రెండు కలిపి చూసినట్లయితే అసలు ఇష్యూ ఏంటి అని అర్థం చేసుకోవాలన్నట్లయితే మీరు కొంత హిస్టరీ తెలుసుకోవాలండి. ఓకే, ఇక్కడ మనకి నేపాల్ ఉంది కదా. ఇండియా నేపాల్ రిలేషన్స్ అనేవి గైడ్ చేసేది ఒక ట్రీటీ. ఆ ట్రీటీ పేరు ట్రీటీ ఆఫ్ సుగాలి. సో ఇండియా బ్రిటిష్ కంట్రోల్లో ఉన్నప్పుడు, అంటే బ్రిటిష్ ఇండియా నేపాల్తో సైన్ చేసిన ట్రీటీ ఆఫ్ సుగాలి. ఇది ఎప్పుడు సైన్ చేశారంటే 1816లో సైన్ చేశారు. అండ్ ఈ ట్రీటీ ప్రకారం ఏంటంటే రివర్ కాళీ అనేది ఇండియాకి నేపాల్కి బార్డర్గా ఉంటుంది అని చెప్పి ఈ ట్రీటీలో చెప్పారు. సో ప్రాబ్లం ఏంటంటే ఈ కాళీ రివర్ అనేది ఒక హిమాలయన్ రివర్. సో హిమాలయన్ రివర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి అండ్ చాలా సెడిమెంట్స్ తీసుకొస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఏమైంది అంటే రివర్ ఫ్లో అవుతున్నప్పుడు చాలా సెడిమెంట్స్ తీసుకొచ్చేసి డిపాజిట్ చేయడం వల్ల అదేమవుతుంది, కోర్స్ ఆఫ్ ద రివర్ చేంజ్ చేస్తూ ఉంటుంది అనమాట. అది ఏ లైన్లో మూవ్ అవుతుందో అది కాస్త చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దాని వల్లనే ఇప్పుడు మొత్తం ప్రాబ్లం అంతా. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఇష్యూని చూసుకున్నట్లయితే రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్, మనకు తెలుసు నేపాల్ లూజెన్సీ ప్రొటెస్ట్లు చేశారు, ఉన్న గవర్నమెంట్ని తీసేశారు, తర్వాత ఎలక్షన్స్ జరిగాయి, కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది, యంగ్ డైనమిక్ లీడర్ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు అని చెప్పి అతను రీసెంట్గా ఒక స్టేట్మెంట్ చేశారు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే ఈవెన్ ఇండియానే కాదు పాకిస్తాన్ కూడా ఇండియాని ఆక్యుపై చేసింది, ఎన్క్రోచ్ చేసింది అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో ఇప్పుడు ఇండియా అండ్ నేపాల్ మధ్య టాక్స్ అయితే ఉన్నాయి అండ్ ఈ టాక్స్లో వాళ్ళు బార్డర్ గురించి మాట్లాడబోతున్నారు కాబట్టి ఇది న్యూస్లో ఉంది. సో ఇండియాకి అండ్ నేపాల్కి మధ్యలో డిస్ప్యూటెడ్ ఏరియాస్ ఏంటంటే 3 డిస్ప్యూటెడ్ ఏరియాస్ అనమాట. అవి ఏంటి అని చూసుకున్నట్లయితే కాలాపాని, లిపు లేక్, లింపియాదుర. అసలు కోర్ ఇష్యూ ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ యొక్క ప్రాబ్లం అంటే ట్రీటీ ఆఫ్ సుగాలి 1816 తోటి. అప్పుడు ఏం చెప్పారు, కాళీ రివర్ అనేది బార్డర్ అని చెప్పారు. ఆ కాళీ రివర్ ఏంటి ఒక్కసారి ఒకటేలా ఫ్లో అవ్వట్లే, అటు ఫ్లో అవుతుంది ఇటు ఫ్లో అవుతుంది. దానివల్ల మనకి 3 ఏరియాస్ అనేవి డిస్ప్యూటెడ్గా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మీటింగ్స్ అయ్యి కూర్చొని మాట్లాడిన తర్వాత మనకి
క్లియర్ కట్గా ఏం మాట్లాడారు ఏంటి అని చెప్పి డీటెయిల్స్ వస్తాయి. అప్పటి వరకు మనం దాని గురించి ఏం మాట్లాడుకోవడానికి లేదు. కానీ యాజ్ ఆఫ్ నౌ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే ఇండియా నేపాల్కి మధ్యలో కనెక్టివిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నాము అని చెప్పి. ఎందుకంటే 2026 యూపీఎస్సీ ప్రిలిమ్స్లో 2 క్వశ్చన్స్ దీని మీద వచ్చాయన్నమాట. అందులో డైరెక్ట్గా వచ్చింది ఏంటి, మేచి బ్రిడ్జ్ గురించి క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ ఇలా ఇచ్చారు అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ బిట్వీన్ ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ అని చెప్పి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి మైత్రి సేతు, సెకండ్ వచ్చేసి ఇంకొక బ్రిడ్జ్ ఇచ్చారు, అండ్ థర్డ్ వచ్చేసి మీచి బ్రిడ్జ్ అనమాట. సో ఈ మీచి బ్రిడ్జ్ అనేది వెస్ట్ బెంగాల్ నుంచి నేపాల్ కకర్బితా ఏరియాని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోతీహారి అమిల్కుంజ్ పెట్రోల్ పైప్ లైన్ కూడా ఉందన్నమాట. ఇది సౌత్ ఏషియాది ఫస్ట్ క్రాస్ బార్డర్ పెట్రోలియం పైప్ లైన్, అది ఇండియా అండ్ నేపాల్ మధ్యలో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాహుల్ అండ్ కాఠ్మండు రైల్వే రీసెంట్గా అయితే రైల్వే డెవలప్మెంట్ని కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా నైబర్హుడ్ కనెక్టివిటీ చూసుకున్నట్లయితే ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్య మైత్రి సేతు అనే బ్రిడ్జ్ అయితే రివర్ మీద ఉంది, అది రివర్ ఫెని. అండ్ నెక్స్ట్ వచ్చేసి కలాదాన్ ప్రాజెక్ట్ మీద క్వశ్చన్ అడిగారు, ఇది ఇండియా అండ్ మయన్మార్. అలాగే ఇండియా మయన్మార్ థాయిలాండ్ ట్రైలాటరల్ హైవే కూడా ఉందన్నమాట. ఇలా డిఫరెంట్ కంట్రీస్తో మనం కనెక్ట్ చేసుకుంటూ ఉన్నాం. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ అసలు ఏం చెప్పింది అని చూసుకున్నట్లయితే ఎస్ ఇష్యూస్ అయితే ఉన్నాయి ఇండియా నేపాల్ మధ్య, అండ్ ఇప్పుడు టాక్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో మనం ప్రాపర్గా కూర్చొని డిప్లొమాటిక్ టాక్స్ చేయాలి, అలాగే డైలాగ్ ఎక్స్పర్ట్ లెవెల్ ఎంగేజ్మెంట్ చేయాలి. డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా వాటిని ఓవరాల్గా రిజాల్వ్ చేసుకోవాలి అన్నట్టు చెప్పడం జరిగింది. సో ఇక్కడ నేను 2 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ తీసుకొచ్చాను. ఒకసారి ఆ ప్రిలిమ్స్ క్వశ్చన్ చూసేసి వాటికి ఆన్సర్ ఏంటో కింద కమెంట్లో చెప్పండి. సో ఫస్ట్ వచ్చేసి విబిజీ రామ్జీ గురించి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఇట్ ఎయిమ్స్ టు రీప్లేస్ ఎంజీ నరేగా. సెకండ్ వచ్చేసి ఇట్ గ్యారంటీస్ 125 days of wage employment to rural households. అండ్ థర్డ్ వచ్చేసి ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అని ఇచ్చారు. అండ్ థర్డ్ వచ్చేసి ఇట్ ఫోకసెస్ ఆన్ లైవ్లీహుడ్ సెక్యూరిటీ అండ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇందులో ఏ స్టేట్మెంట్స్ కరెక్టో కింద కమెంట్లో చెప్పండి. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద టెరిటరీ ఈస్ ఫ్రీక్వెంట్లీ అసోసియేటెడ్ విత్ ఇండియా నేపాల్ బౌండరీ డిస్ప్యూట్. ఇందులో 4 ఇచ్చారు, అవేంటి, కాలాపాని, లిపులేక్, లింపియాదుర, దోఖ్లా. వెరీ ఈజీ క్వశ్చన్ అండి, దీనికి కూడా ఆన్సర్ కమెంట్లో చెప్పండి. దట్స్ ఆల్ గైస్, బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మీరు కూడా యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకున్నట్లయితే మన అకాడమీలో రీసెంట్గా జిఎస్ ప్లస్గా మెయిన్స్ ఫౌండేషన్ కోర్స్ అయితే స్టార్ట్ అయింది. యూ కెన్ టేక్ ఆన్ బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. అండ్ మీకు కనుక ఆ కోర్స్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకున్నా, ఏమైనా క్వశ్చన్స్ ఆర్ క్వైరీస్ ఉన్నా కూడా యూ కెన్ కాల్ అస్ ఆన్ దిస్ నెంబర్. మీరు కాల్ చేసిన నెంబర్ ఏంటంటే 8074765513. ఓకే. అండ్ ఈవెన్ మీరు ఇన్స్టిట్యూట్కి వచ్చి నాతోనే డైరెక్ట్గా మాట్లాడతాను అన్న యూ కెన్ కమ్ టు అవర్ ఇన్స్టిట్యూట్. మన అకాడమీ వచ్చేసి హైదరాబాద్ అశోక్ నగర్లో ఉంది. అక్కడికి వచ్చి వికాస్ బుక్ సెంటర్ అని అడిగితే ఎవరైనా చెప్తారు. దానిపైన ఎగ్జాక్ట్లీ సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది. యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ టాక్ టు మీ గైస్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఐ విల్ బి అవైలబుల్ ఇన్ ద ఆఫీస్. ఓకే. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.